హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా టేస్టీ అండ్ హెల్దీ మలై కుల్ఫీని చూపించబోతున్నాను. ఈ మలై కుల్ఫీ కోసం ఎటువంటి క్రీమ్ అవసరం లేదు, అలాగే షుగర్ వాడకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఈ మలై కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకున్నాక ఇలా పొంగు వచ్చే వరకు బాయిల్ అయ్యాక గరిటతో ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఈ మిల్క్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పాలని మధ్యలో కలుపుకుంటూ సైడ్స్లో ఫామ్ అవుతున్న మీగడిని కూడా ఈ మిల్క్లోకి కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్రీమ్ కోసం తొక్క తీసిన 1/2 కప్పు బాదాం, అలాగే 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు మిల్క్ని వేసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. 15 మినిట్స్ పాటు మిల్క్ బాయిల్ అయ్యాక ఇందులో మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. మీరు కలపకుండా అలా వదిలేస్తే అడుగు పడుతుందండి. సో కలుపుకుంటూ బాయిల్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్చర్ని పక్కన ఉంచుకోండి. ఈ మిక్చర్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో 1/2 కప్ బెల్లం పౌడర్ని వేసుకోండి. బెల్లం పౌడర్ వేసుకున్నాక ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ లేదంటే కుల్ఫీ మౌల్డ్స్ కానీ ఉంటాయి కదా, ఇవేమీ లేకపోతే మన దగ్గర చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, అలాంటి గ్లాస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ తీసుకొని అందులో ఈ మిల్క్ మిక్చర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్తో కానీ లేదంటే ఇలా పేపర్ ఫాయిల్తో కానీ దీన్ని ర్యాప్ చేసుకొని నెక్స్ట్ ఒక చిన్న నైఫ్ తీసుకొని దాంతో మధ్యలో హోల్ చేయండి. హోల్ చేసుకున్న తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేస్తే మనకి కుల్ఫీ మౌల్డ్ రెడీ అయిపోతుంది. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయండి, నేను అందులో కూడా వేసుకుంటున్నాను. ఇలా మౌల్డ్స్లో వేసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ని ఫ్రీజర్లో 8 to 12 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి 1 మినిట్ పక్కన ఉంచి డీమౌల్డ్ చేసుకుంటే క్రీమీ మలై కుల్ఫీ ఈజ్ రెడీ. ఈ కుల్ఫీని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేశాక ఈ కుల్ఫీ ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. Thank you for watching this video. Bye bye.